5 years బేబీకి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడానికి క్లాత్ అనేది కట్ చేస్తుందండి బాడీ పార్ట్స్ కోసము. పొడవు అనేది 10 inches పెట్టుకున్నామండి. 10 inches పొడవు పెట్టుకున్నాము. నెక్స్ట్ షోల్డర్ అనేది 5 inches పెట్టుకున్నామండి. 5 inches. ఆ తర్వాత షోల్డర్ అనేది 3 inches సరిపోతుందండి. నెక్స్ట్ ఆర్మ్ అనేది వెడల్పు అనేది 8 inches పెట్టేసుకున్నామండి. చంక్ డౌన్ అనేది 5 inches పెట్టుకున్నామండి. నెక్స్ట్ చెస్ట్ వెడల్పు అనేది 8.5 inches పెట్టుకున్నామండి. నెక్స్ట్ నెక్ వెడల్పు అనేది 3 inches పెట్టుకున్నామండి. 5 years బేబీకి 3 inches ఈ కొలతలతో సరిపోతుందండి. మెజర్మెంట్స్ సరిపోతాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ కట్ చేసుకోవడానికి కోసం 1 inches పెట్టుకున్నామండి. కనిపిస్తుంది కదా, 1 inches పెట్టుకున్నామండి. ఈ మెజర్మెంట్స్తో బాడీ పార్ట్స్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ కొలతలతో ఈ మెజర్మెంట్స్తో బాడీ పార్ట్స్ కట్ చేసేసామండి. నెక్స్ట్ ఇంకా హ్యాండ్స్ కట్ చేసామండి. హ్యాండ్స్ అనేది 6 inches పెట్టుకొని ఇగో ఈ మోడల్ కట్ చేసుకున్నానండి. ఈ మోడల్కి ఏమంటారు నాకు తెలీదు. లైనింగ్ కట్ చేశానండి. ఇవే మెజర్మెంట్స్తో యోక్ శారీ కట్ చేస్తానండి. పైన పార్ట్ అనేది ఫస్ట్ ఫ్రంట్ 1/2 inch పెట్టుకొని కింద డౌన్ కట్ చేయాలి. 1/2 inch ఇక్కడ నుంచి డ్రా చేసుకొని ఇక్కడ తీసుకుంటున్నానండి. ఇవే మెజర్మెంట్స్తో మెయిన్ పార్ట్ అని కట్ చేస్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు తీసేసుకుంటున్నానండి. ఇవే మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకుంటున్నాను. లైనింగ్ కంటే మెయిన్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలండి. మనం కుట్ట అవి వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉండాలి కదా, ఎక్స్ట్రా ఉండి కట్ చేసుకుంటే కుట్ట అది వేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఉన్నది సరిపోతే పర్వాలేదు, ఎక్స్ట్రా ఉన్నది అలా కట్ చేసుకోవచ్చు అండి. అందుకోసమే నేను ఎక్స్ట్రానే కట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటుందండి. దీంట్లో హ్యాండ్స్ కూడా ఈ హ్యాండ్స్ ఈ మోడల్ ఏమిటనేది నాకు తెలియదండి. దీని పేరు ఏంటనేది నాకు ఈ హ్యాండ్స్కి దీని పేరు ఏంటనేది నాకు తెలియదండి. నేను 5 years బేబీకి పెట్టాలని నేను ఎలా కట్ చేసుకుంటున్నానండి. ఈ మెజర్మెంట్స్తో కట్ చేసానండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ అయింది కదా, కింద బాటమ్ పార్ట్ కట్ చేస్తానండి. ఇది అనేది 22 పెట్టుకున్నానండి. 22 ఇప్పుడు గర్ల్ బేబీ పొడవును బట్టి లెంత్ పెట్టుకోవాలండి. ఇది అనేది 22 పెట్టేసుకున్నాను. నేనైతే పెట్టేసుకున్నాను. పొడవును బట్టి అమ్మాయి పొడవును పెట్టుకోవాలండి. 22 పెట్టాను. నెక్స్ట్ దీని లైనింగ్ అనేది 2 meters తీసుకున్నానండి. నేను 2 meters తీసుకున్నాను. నెక్స్ట్ టిచ్ చేయడం ఉందని టిచ్ చేశాక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ మెజర్మెంట్స్తో 5 years బేబీకి లాంగ్ ఫ్రాక్ కుడతానండి నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.